అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్ లడ్డు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే సింపుల్గా కూడా మనం చేసేసేయచ్చు. ఈవెన్ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా మన ఇంట్లోనే చేసి పెట్టవచ్చు అండి. అంత హెల్తీగా ఉంటుంది అండ్ సింపుల్ ప్రాసెస్ కూడా. పాన్లో పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కొన్ని నువ్వులు, పల్లీలు, అలాగే అవిసె గింజలు కూడా సపరేట్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని 1/2 కప్ జీడిపప్పు, 1 కప్ వరకు బాదం చిన్నగా తురుమును ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ఈ పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్లో కలిపేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, ఇక్కడ చూపిస్తున్నాను కదా, అది గోండ్ అంటారండి. గోండ్ అనేది ఇలాగా నెయ్యిలో వేయగానే సగ్గుబియ్యం మాదిరిలా పొంగుతుంది వేగి. దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కొంచెం చల్లార్చి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి ఇవన్నీ ఇందులో వేసేసేయండి. నెక్స్ట్ ఆ గోండు కూడా నెమ్మదిగా పొడి చేసి అందులో వేసేసి ఒక్కసారి మొత్తం డ్రై ఫ్రూట్ మిక్చర్ని అంతా మిక్స్ చేయండి. చెప్తున్నాను కదండి, చాలా ఈజీ అసలు. నెక్స్ట్ ఉంటే చియా సీడ్స్ కూడా ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి, చాలా హెల్దీ. నెక్స్ట్ ఒక మిక్సర్ జార్లో ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు డేట్స్ తీసుకున్నాను. సో అవి కొంచెం మిక్సీ పట్టి నెయ్యి వేసిన ప్యాన్లో కొంచెం ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఇప్పటి వరకు మిక్స్ చేసుకున్న మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి కొంచెం గసగసాలు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మొత్తం అంతా మిక్స్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఒక టిన్లో పెట్టేసుకోండి. లిటరల్లీ మీకు 1 వీక్ వరకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు చాలా బాగుంటుంది. డైలీ ఒక్క లడ్డు చాలండి, మన హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది.